జగన్మామ కామెడీ కోసం 10,000 లైక్లు అయితే కంప్లీట్ చేయండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హో ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. రాజ మార్తాండ రాజ గంభీర రాజ 23వ కులకేసి పరాత్ పరాత్ బాహుపరాత్. యాందిరయ్యా యాం చేస్తున్నా ఇంకోసారి ఏమి నవ్వేవురా చిన్న రాజా? అవమానించి బెదిరించి తిట్టి కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు. చూడు, జూన్ 5న నాగమల్లేశ్వరరావు గడ్డి మందు తాగారు. జూన్ 9వ తేదీ ఆయన ప్రాణాలు వదిలారు. అంటే కూటమి ప్రభుత్వం ఇంకా ఏర్పడాల. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. నేను అడుగుతా ఉన్నా ఇదే డిఎస్పీకి, పోలీస్ బట్టలు వేసుకుంటా ఉన్నారా? న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా? అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. లేకపోతే న్యాయం ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఒక 2 నిమిషాలు పాస్ అవుతుంది. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. 1 minute. మనం సినిమాల్లో చూసేవాళ్ళం, రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు. ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఏంటి సార్ అది? ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ నువ్వు శవయాత్ర మొదలు పెట్టావు. నువ్వు వచ్చి రాగానే సింగయ్య అనే వృద్ధుడు నీ కాన్వాయ్ ఢీకొట్టింది. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. మీరేం చేశారండి? ఇసిరి మీ క్యాడర్ అంతా కూడా ముళ్ళ పొదల్లో ఆ పెద్ద ఆయన్ని పడేసి మీరు కాన్వాయ్ ముందుకు తీసుకెళ్లిపోతారా? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మానవత్వం ఉందా? మనుషులేనా మీరు? అసలు ఆయన హాస్పిటల్లో చేర్చగానే చనిపోయాడు ఆ వృద్ధుడు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. జయవర్ధన్ రెడ్డి అని ఒక కుర్రోడు, ఆ అబ్బాయి హాస్పిటల్ తీసుకెళ్లే లోపే చనిపోయాడు. 2 హత్యలకి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? ఏం పాపం చేశారని కొడాలి నానిని తన మీద తప్పుడు కేసులు బనాయించి తనని హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారు? వాడ్రా 420 గడి చంద్రబాబు, మేం కాదు చూస్తాం. అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంట్రా నువ్వు చేసేది నా బొచ్చు? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఏం పాపం చేశారు అని చెప్పి ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పోషాలు కృష్ణములు పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్కడ రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏంటి మాట్లాడేది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, మీరంతా ఒక దొంగలముట. దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్.
నువ్వు చరిత్ర అడగకు. చరిత్ర అడిగావు, నీ చరిత్ర నేను ఓపెన్ చేస్తా ఇప్పుడు. వచ్చిన తర్వాత ఇవాళ మీరు పోయిన తప్పకున్నది చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతా ఉన్నా, పోలీసు అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పి తగలడు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. తెలిసింది చెప్పకురా. చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. రాత్రి ఎక్కడ పడుకున్నారు మీరు? రాత్రి ఎక్కడ పడుకున్నారు? ఇంట్లో పడుకున్నా. ఇంట్లోనా? అంటే బాగా కళలు వస్తాయి మీకు? ఏం కళలు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. బ్రహ్మానందంగా రిటైర్ అయిపోతారా? సబ్స్టిట్యూట్ చేయడానికి ఎవరా అని చెప్పి జనాలు ఆలోచించారు, కానీ ఇంతకాలం అక్కల్లా నువ్వు ఉన్నావు. తెలుగు ఇండస్ట్రీకి న్యాయం చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు సంతోషంగా లేరు, అక్క చెల్లెమ్మలు సంతోషంగా లేరు. చెప్తాను తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి.